జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద మొక్కల లోడుతో ఆగి ఉన్న ఐచర్ వాహన డ్రైవర్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు నగదు, రెడ్మీ ఫోన్ లాక్కొని చితకబాది బెదిరించి పారిపోయారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను విచారించగా నిందితులము తామే అని అంగీకరించారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు సిఐ నిరంజన్ రెడ్డిని, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ను, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ ను, సిబ్బందిని అభినందించారు. 24 రోజున రాత్రి అందాజా 11:40 సమయంలో ఆరుమూరు వైపు నుండి ఒక మక్కలోడుతో ఉన్న ఐచర్ వ్యాన్ డ్రైవరు సుదగోని గంగాధర్ గౌడు రెసిడెన్సా పుల్పూర్కు చెందిన వ్యక్తి తన మక్కలోడులో ఉన్న వ్యాన్ను బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపి మూత్ర విసర్జన చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి అతను అగ్గిపెట్టున్నదని అడిగి ఇద్దరు వ్యక్తులు అతను గట్టిగా పట్టుకొనగా ఒక వ్యక్తి అతని జోబులో డీజిల్ కొరకని ఉంచినటువంటి 5,000 డబ్బుని, అతనికి చెందిన రెమెడీ కంపెనీ చెందిన సెల్ ఫోన్ను లాక్కొని అతన్ని ఎవరికైనా చెప్తే కొట్టి చంపుతామని బెదిరించి బైక్ పైన అక్కడి నుండి పారిపోయినారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగా ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. వెంటనే సిఐ గారికి ఆ విషయం సమాచారము చెప్పగా సిఐ గారు 3 పార్టీలుగా ఏర్పడి, ఒకటి ఇబ్రహీంపట్నం ఆ రోజు నైట్ ఎన్ఎస్పై అయినటువంటి కిరణ్ కుమార్ ఒక పార్టీ, సిఏ గారు ఒక పార్టీ, అనిల్ కుమార్ ఒక పార్టీగా, ముగ్గురు పార్టీలుగా విడిపోయేసి అక్యూజర్ కొరకు తిరుగుతుండగా ఈరోజు వెంకటరావుపేట శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఒక బైక్ పైన ముగ్గురు వ్యక్తులు ఉన్నారని మెట్పల్లి సిఐ గారికి సమాచారం అందగా లారీ డ్రైవర్ను కొట్టిన అతను ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకొని పారిపోయినారని తెలిపినారు. వారి వివరాలు: 1 ఏనుగు వంశీ, 2 వేణు వంశీ గ్రామం మేడిపల్లి, 2 బైండ్ల వేణు గ్రామం మెట్పల్లి, 3 ఖైర వెంకటేష్ గౌడు బండలింగాపురం అని తెలిపినారు. వారి వద్దన్న డబ్బును, సెల్ ఫోన్ను చూపించగా సిఐ గారు వారిని అదుపులోనికి తీసుకొని వారి వచ్చిన బైక్ తనిఖీ చేయగా బైండ్ల వేణుకు సంబంధించినటువంటి బైకులో ముందు కవర్లో ఒక 200 గ్రాముల డ్రై గాంజా స్వాధీనపరుచుకొని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగినది. అలాగే సెల్ ఫోన్ను, గాంజాను తీసుకొని నేరస్తులను అదుపులోనికి తీసుకొని వారిని ఈరోజు తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. నేరస్తులను 45 గంటల లోపల పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐ కిరణ్ కుమార్ను, అనిల్ను మరియు పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తున్నాను.